మా నిన్నేటి కథలకు స్వాగతం. అనగనగా ఇక కథ మొదలెడదామా? ఒకసారి ఒక గాడిద ఒక గుంటనక్క స్నేహితుల్లాగా ఉండాలని నిర్ణయించుకొని విహారానికి బయలుదేరాయి. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఒక అడవిలోకి ప్రవేశించారు. నడుస్తున్న కొద్దీ అడవి మరీ దట్టంగా ఉంది. అలా సాగిపోతున్న వాటికి బలిసిన సింహం అటూ ఇటూ చూస్తూ గంభీరంగా నడుస్తూ కనిపించింది. దానిని చూసి చూడగానే నక్క కాస్త జంకింది. అది ముందే ప్రమాదం ముంచుకు రాబోతుందని గ్రహించింది. దానికి మంచి ఆలోచన వచ్చింది. త్వరగా సింహాన్ని సమీపించి, మృగరాజా, నాదొక విన్నపం. నన్ను ఏమీ చెయ్యకుండా క్షేమంగా విడిచిపెట్టు. నేను నీకు ఆ గాడిదని ఆహారంగా చేస్తాను అంది. అతి వినయంగా మృగరాజు ముందు తల వంచి ప్రాధేయపడింది. సింహం ఏమి ఆలోచిస్తుందా అని ఊరకంట కనిపెట్టసాగింది. సింహం లోపలే నవ్వుకొని, నీ తెలివి నాకు తెలియనిదా? అసలు తెలివిలేని గాడిద ఎక్కడికి పోతుంది? ముందు నీ సంగతి తేల్చుకుంటాను అనుకుంది. అనుకొని నక్క కేసి నడిచింది. నక్క తప్పించుకొని పారిపోకుండా దాని తలపైన పంజా పెట్టి కదలనీయకుండా చేసి దానిని ముందు చంపేసింది. తర్వాత అసలు తెలివిలేని గాడిదని చంపి నోటితో పట్టుకొని తన గుహకేసి నడిచింది. సింహం, ఆహా, వేటాడాల్సిన శ్రమ పడకుండానే రుచైన ఆహారం నోటికందించింది ఈ కృతజ్ఞత లేని నక్క అనుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, నమ్మిన స్నేహితుని మోసం చేసిన నక్క తానే ముందు బలయింది. తాను తలపెట్టిన మోసానికి ముందు తానే ప్రాణాలు పోగొట్టుకుంది. నమ్మిన మిత్రుని మోసగిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది కదా. ఇదన్నమాట ఇవాల్టి కథ. మా కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అయ్యో మర్చిపోయాను, పక్కనున్న గంట గంట మీరు కొట్టారనుకోండి, మేము ఇలా కథలు అప్లోడ్ చేయగానే అలా మీ దగ్గరకు వచ్చేస్తాయన్నమాట. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి.